కర్నూలు జిల్లా టీడీపీకి ఎస్పీ మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. మళ్లీ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్పీ మోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డికి తాను అన్యాయం చేశానని, తప్పు తెలుసుకున్నానని ఎస్పీ మోహన్ రెడ్డి అన్నారు. అందుకే మళ్లీ సొంత గూటికి వచ్చారని తెలిపారు. బేషరతుగా వైసీపీలో చేరానని, ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పాటుపడతానని ఎస్పీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా సొంత ఇంటికి వచ్చినట్లుగా ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. బ్యాక్ టు హోమ్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ రోజు భూమానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడితో వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మోసపోయి బయటికి రావడం జరిగింది. ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసినారో అది కేవలం మోసపూరితమైనటువంటి వాగ్దానంతో ఈరోజు మోసం చేయడం జరిగింది. అంటే కేవలం డబ్బుల ప్రభావితంతో సీట్లు మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ డబ్బు ఎక్కువ ప్రభావితం చేయడం వలన ఈరోజు లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ క్యాన్సిల్ కావడం. ఏదేమైనా తొందరగా తెలుసుకున్నాను, నాకు అక్కడ అన్యాయం జరిగింది, అందుకే నేను బయటకు వచ్చాను. ఒక రకంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అన్యాయం చేసి నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది. అక్కడ జరిగినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకోవడం, ఇక్కడ నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చే దాంట్లో ఉడతా భక్తిగా పనిచేస్తాం.